తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వైష్ణవి సమాధి దగ్గర ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అన్నలందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 2 రోజులు అవుతుంది వైష్ణవి భోజనం చేసి. వైష్ణవికి ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాము. వైష్ణవి రోటీ తీసుకొచ్చాము, బిర్యానీ తీసుకొచ్చాము. ఆమెకి మంది అంటే కూడా ఇష్టం, అది కూడా తీసుకొస్తున్నాం. అమ్మా లే అమ్మా, ఒక్కసారి లేచి తినమ్మా, నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకొచ్చామని చెప్పి 2 రోజుల నుంచి నా చెల్లి వైష్ణవి అసలు భోజనం చేయట్లేదు, నా చెల్లి అసలు తినకుండా ఎలా ఉంటుందని చెప్పి చాలా బాధతో ఇక్కడ అన్నలందరూ కూడా వచ్చి వైష్ణవికి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2వ రోజు సమాధి దగ్గర అన్నలందరూ వచ్చి నా నా చెల్లికి ఎంతో ఇష్టం. నా చెల్లి ఎప్పుడైనా సరే ఏదన్నా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ కావాలంటే పరుగున వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చినటువంటి అన్నలు ఈరోజు తను లేకపోయేసరికి తను అసలు ఏం తింటుంది, తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అసలు ఏముంది, అసలు ఎలా లోపల సమాధిలో ఉండగలుగుతుంది. లేమ్మా ఒక్కసారి లే, ఈ అన్న వచ్చాడు, ఈ అన్న నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాడు, తిందుగాని లేమ్మా అని చెప్పి లేపుతున్నాడు. చూడండి ఒక్కసారి ముద్ద కలిపి వైష్ణవికి తినిపిస్తా ఉన్నాడు. చూడండి నిజంగా అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారో ఆ చిట్టి చెల్లెల పట్ల. సమాధిలో ఉన్నటువంటి వైష్ణవిని లేపుతూ తను ఇంకా రాదు అని తెలిసినా కూడా ఇంకా ఆ అన్నలు ఎంత బాధకు గురవుతున్నారు, ఎంత ఆవేదనకు గురవుతున్నారు. తినమ్మా, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను తినమ్మా అంటూ చాలా చాలా బాధ కలుగుతున్నటువంటి దృశ్యం ఇది. ఎండలోనే ఉంటూ వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ అన్నలందరూ కూడా మొత్తం వైష్ణవికి 15 మంది వరకు అన్నలే ఉన్నారండి. ఒకే ఒక్క ఆడపిల్ల, చిట్టి చెల్లెలు, బంగారు చెల్లెలుగా అన్నలందరూ కూడా ప్రేమించారు ఆ చెల్లెల్ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇంత చంపేసి, కత్తితో పొడిచి చంపేసి మా చెల్లెల్ని మాకు కాకుండా చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ తినమ్మా అంటూ ముద్ద కలిపి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చానమ్మా. ఆ అన్న ఎంత బాధపడుతున్నాడు చూడండి. చిట్టి తల్లి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా, వాణ్ణి వదిలిపెట్టను, ఎక్కడున్నా సరే వెంటాడతాను వాణ్ణి అంటూ అక్కడ ఆ సమాధి మీదే పడుకొని ఎంత బాధకు గురవుతూ ఉన్నాడు చూడండి ఒక్కసారి. సమాధి దగ్గర అన్నలందరూ వస్తూ ఉన్నారు. 2వ రోజు 3వ రోజు మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం. ఇంత ఎండ కొడుతుంది, ఈ ఎండలో కూడా లోపల నా చిట్టి తల్లి ఎండకు అసలు ఏ విధంగా తట్టుకుంటుంది అని ఆ అన్న మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయి. ఒక పరదా లాంటిది, ఒక దుప్పటి లాంటిది తీసుకొచ్చి దీని మీద కప్పాలి, ఇంత ఎండ కొడుతుంది, లోపల నా చిట్టి తల్లికి ఎంత వేడి ఉంటుంది అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. కానీ వైష్ణవిని నమ్మించి మోసం చేసి ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంతటువంటి పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరరూప రాక్షసుడో, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు అసలు న్యాయం జరుగుతుందా అన్న భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడండి. సొంత అన్న వైష్ణవి సమాధి మీద పడుకొని ఎంత విలపిస్తున్నాడు చూడండి, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చూడండి. నిజంగా పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ నిజంగా చెల్లెల్ని అభిమానించే ప్రతి అన్న గుండె కూడా బరువెక్కుతున్నటువంటి దృశ్యం. మొత్తం 13 నుంచి 16 మంది అన్నలు ఉన్నారండి. ఆ కుటుంబం మొత్తం వారసత్వంలో 16 మంది వరకు అన్నలు ఉంటే ఆ అన్నలందరికీ కూడా ఒకే ఒక్క చిట్టి తల్లి వైష్ణవి. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ, ఇన్స్టాలో వీడియోలు చేస్తూ, చిన్న వీడియోలు చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలు. అసలు మా ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా, ఇంత చలాకీగా ఇంత యాక్టివ్గా ఉండే ఆడపిల్ల మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఊళ్ళో వైష్ణవి అందరికీ సుపరిచితమే, ప్రతి గల్లీలో వాళ్ళు కూడా. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేస్తూ చాలా సరదాగా నవ్విస్తూ ప్రతి ఒక్క చిన్న విషయం కూడా యూట్యూబ్లో పెడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఇంతకుముందు కూడా అక్కడ కాలనీ వాసుల్లో అందరినీ కూడా అడిగితే ఇంత మంచి అమ్మాయిని చంపడానికి వాడికి అసలు చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సమాధి దగ్గర పరిస్థితి చూడండి. ఇంత ఎండ ఉన్నటువంటి సందర్భంలో సమాధి ఎక్కడా అని చెప్పి నేను తెలుసుకుందామని చెప్పి అసలు వైష్ణవిని ఎక్కడ సమాధి చేశారని చెప్పి చూద్దామని వస్తే ఇక్కడ వాళ్ళ అన్న బాధపడుతూ ఏ విధంగా పడుకుండిపోయాడో చూడండి. 2వ రోజు సమాధి అయిన తర్వాత 2వ రోజు సొంత అన్న ఎట్లా విలపిస్తున్నాడు చూడండి. అంటే ఆ చెల్లి పట్ల అతనికి ఎంత ప్రేమ ఉంది, ఆ చెల్లి లేకపోతే అసలు నాకు జీవితం లేదు, ఆ చెల్లె నాకు సర్వస్వం అన్నంతగా అతను వేరే అతను ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అసలు ఫస్ట్ ఒప్పుకోలే.
వాడు మందు తాగి నేను చచ్చిపోతాను, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనంటే, సరే మంచి ప్రేమ ఉందేమో, మంచిగా చూసుకుంటాడేమో అని చెప్పి చేస్తే, ఈరోజు మా చెల్లిని మాకు దూరం చేశాడు, కత్తితో పొడిచి చంపాడంటే ఇంకా దాన్ని తలుచుకొని గుండెల్ని అసలు ఆ బాధని తట్టుకోలేని పరిస్థితి ఉంది. నిజంగా చూడండి ఆ అన్న, బ్రదర్ వద్దు ఇక్కడ రండి బాగా ఎండగా ఉందంటే, నా చెల్లిని నేను వదిలిపెట్టి నేను రాలేను అని అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఫుడ్ కూడా తెప్పిస్తున్నారంట. ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. మా చెల్లి 2 రోజులు అవుతుంది భోజనం చేసి. మా చెల్లికి భోజనం పెట్టాలి అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కూడా అన్నం తీసుకురమ్మని చెప్పి ఇతను ఫోన్ చేశాడు. ఆ సమాధి మీద పడుకుండిపోయి ఎంత ఎంత విలపిస్తున్నాడు చూడండి. నిజంగా గుండెలో ద్రవింపజేసేటువంటి ఘటన ఇది. ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకునే ఘటన. అన్న చెల్లెల తాలూకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఈ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. కరెక్ట్ కాదు. ఆ సమాధి దగ్గర మీరు చాలా బాధపడతా ఉన్నారు. చెల్లెల్ని తలుచుకుంటూ ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎంత ప్రేమగా మీ చెల్లెల్ని చూసుకున్నారో అర్థమవుతుంది. నా చెల్లె కోసం నా పానం ఇస్తుంటే అన్న, నా చెల్లె నన్ను స్పిరిట్లో పోయిందన్న. నేను చచ్చిపోమని చచ్చిపోతుంటే అన్న, నా తల్లి చచ్చిపోతే నేను ఎట్లా బతకాలా అన్న, నా పానం పోతుంది, నా బండి అసలు నా బాడీ పని కానీ ఇప్పుడు అన్నగా నీకు ఇంత ప్రేమ ఉంది. అసలు ఈయన 8 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా. అప్పుడు ఏం చెప్పలేదా మీ చెల్లెడు? వైష్ణవి మీతో ఏం చెప్పలేదా? అసలు ఏం గొడవలు లేవని తప్ప నాకు ఏ రోజు కూడా గొడవ ఉందని చెప్పలే. నేను ఎందుకంటే నా ఫ్యామిలీకి ఇంత జరుగుతుందంటే నేను ఇంత చేస్తాను. నా ఫ్యామిలీకి వాళ్ళన్నా ఇంతంత మాట అన్నారంటే వాళ్ళని ఏం చేయనికైనా రెడీ ఉంటాన్నా. ఎందుకంటే అప్పుడు కూడా ఆలోచిస్తాన్నా, ఎందుకంటే కొడతా తిడతా తప్ప సంప, ఎందుకంటే వాళ్ళది కూడా ఒక ప్రాణం అని. ఇప్పుడు నా తల్లి ప్రాణం మీద నీ ఎవరో చూసుకొని బతకాలన్నా. నీ ఎందుకు బతకాల? నాకు పిల్ల ముందు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ అన్న నా చెల్లె. అన్న ఫోన్ చేసి చెల్లె పానం పోయిందంటే 150, 160, 170 స్పీడు కేవలం స్విఫ్ట్ డిజైర్ దాన్ని కొట్టి 750 కిలోమీటర్లు 9 గంటలలో 8 గంటలలో వచ్చిన. అయ్యో నా చెల్లె కోసం వస్తా, నా చెల్లె నా కోసం వస్తలేదు అన్న. అప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు ఎక్కడున్నావు? వైజాగ్లో ఉన్నా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.